ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో వారానికి 3 సార్లు వారధి పేరుతో కార్యక్రమాన్ని చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సామాన్య ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఏవైనా సరే ఈ వారధి కార్యక్రమంలో చెబితే తప్పనిసరిగా అది ప్రభుత్వంతో చెప్పినట్టే అనే భావన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ 3 రోజులు కూడా తప్పనిసరిగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మిగిలిన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పాల్గొంటా ఉన్నారు. ఈరోజు నేను డాక్టర్ పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే గాను, అలాగే విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం ఎమ్మెల్యే గాను, వేణుగోపాల్ గారు మా పార్టీ నాయకులు గాను, అలాగే బాజీ గారు, షేక్ బాజీ గారు పార్టీ నాయకులుగాను మేము నలుగురు కూడా వారధి కార్యక్రమంలో పాల్గొంటాం. ప్రజలు ఇప్పటికే పొద్దున్నుంచి పలు రకాల సమస్యలు, కొంతమంది రైతులు వచ్చినారు, వాళ్ళ కష్టాలు చెప్పారు. మనం పంట పండిస్తున్నప్పుడు కూడాను దాని గిట్టుబాటు ధరను అమ్మలేకపోతా ఉన్నాం. రైతులకు సరైన సదుపాయాలు చేస్తామని ప్రతి ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ కూడా కొన్ని లోపాలు కనిపిస్తూ ఉన్నాయి, సరిదిద్దాల్సిందిగా అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దీన్ని తప్పనిసరిగా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడతామని హామీ ఇచ్చినాం. అలాగే కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కొన్ని సమస్యలు తీసుకుని వచ్చి ఇచ్చినారు, వాటిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారితో మాట్లాడుతామన్నాం. అలాగే కొంతమంది నిరుద్యోగులు వచ్చి మేము అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నాం, పలానా చోట అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, మాకు కూడా అవకాశం కల్పించండి అని కొంతమంది వచ్చి అడిగారు. వాళ్ళకు కూడా తప్పనిసరిగా కలెక్టర్కి ఉత్తరం రాస్తామని చెప్పాను. ఇలా పొద్దున్నుంచి పలు రకాల సమస్యల మీద ప్రజలతో స్పందిస్తా ఉన్నాం. వారధి కార్యక్రమం ద్వారా ప్రతి వారానికి కూడా 3 రోజులు ప్రజలకు అందుబాటులో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రజల గొంతుకగా ప్రభుత్వానికి ప్రజలు చెప్పిన విషయాలను చేరవేసే ప్రయత్నం చేస్తాం, సమాధానాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. పరిపాలనలో ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారో వాటిని కూడా సరిదిద్దుకోమని ఆయా శాఖలకు మేము తగిన విధంగా సూచనలు కూడా ఇస్తాం. వారధి కార్యక్రమం వచ్చే ఫిర్యాదులు ఎన్ని పరిష్కారం అవుతాయి? ఫిర్యాదులు అయితే వస్తున్నాయి, ఎన్ని పరిష్కారం అవుతున్నాయి? డేటా ఏమన్నా ఇప్పటిదాకా అంటే పూర్తి సంఖ్యను నేను చెప్పలేను, కానీ మా డ్యూటీయే మేము అనుకున్న పద్ధతి ఏంటంటే పొద్దునుంచి సాయంకాలం దాకా ఏ ఎమ్మెల్యే కూర్చొని ఉంటారో లేదా ఏ పార్టీ నాయకులు కూర్చొని ఉంటారో వాళ్ళు 100కు 100% దాన్ని రిజాల్వ్ చేసిపోవాలని నిర్ణయం చేసుకున్నాం. అంటే ఈరోజు వచ్చిన 10 ఫిర్యాదులు ఉన్నాయనుకోండి, 10ని అడ్రస్ చేసిపోవాలి, 10ని కూడా కంప్లీట్ చేసిపోవాలి. ఏదో రకమైన పరిష్కారం ఇవ్వడానికి మేమున్నాం, ఒట్టి వినడానికి లేము. వినడానికంటే పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా ఎక్కడో చోట ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు, మీడియాతో చెప్తారు, బయట చెప్తూ ఉంటారు, ఆఫీసులకు వచ్చి చెప్తారు అనేది ఓకే. కానీ మా దగ్గర ఫిర్యాదులు మాత్రమే రావు, సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి, వాళ్ళ అవసరాలు వస్తాయి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ వారధిలో కూర్చుంటున్నామో ఎమ్మెల్యేలను కానీ పార్టీ నాయకులు 100కు 100% సమస్యలను పూర్తి చేసి వెళ్తాం. గత 5 సంవత్సరాలుగా కొంత ఆఫీసర్లు అలసత్వం వచ్చింది, వాళ్ళు పని చేయనీలే. మేము మొన్న సరదాగా మీకు చెప్తా ఉన్నాం, ఒక రివ్యూ మీటింగ్లో మంత్రులు వచ్చినట్టు, ఇన్ఛార్జి మంత్రులు వచ్చినట్టు రివ్యూ మీటింగ్లో వ్యవసాయ శాఖకి సంబంధించి రివ్యూ చేస్తాం. ఎకరాకి ఎంత పండుతుందని మంత్రి గారు అడిగారు. అక్కడ ఉన్నటువంటి మా కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అడిగాడు. ఆయన 100 బస్తాలు పండుతుంది అన్నాడు ఎకరాకి. మేము పక్కపక్క నవ్వాము, ఏమయ్యాను వ్యవసాయ అధికారివి, ఏమైనా మందు కొట్టి వచ్చినావా, ఎకరాకు 100 బస్తాలు పండేది కర్నూలులో ఏడు ఉంటుందయ్యా, 20 బస్తాలు 25 బస్తాలు పండితే గొప్ప విషయం అయ్యా అని చెబితే ఆయన సర్దుకోవడానికి 4 నిమిషాలు పట్టింది. అంటే అతను పూర్తిగా ఫీల్డ్ వదిలేసినాడు. మంత్రి గారు కూడా తిట్టారు ఆయన ఆ రోజు. అంటే ఇట్లా అన్ని శాఖల్లో కూడాను పని చేయడం పూర్తిగా దెబ్బతినది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ గట్టిగా మనం పని చేయాలంటే వాళ్ళకు బాధగా ఉంది, వాళ్ళు పని చేయడం కష్టంగా కూడా ఉంది. సో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట, అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ మెల్లిగా సర్దుకుంటుందని నేను అనుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.